యెరూషలేములో నీ ఉండకపోయినా, యెరూషలేములో నీ పిల్లలు ఉండకపోయినా, యెరూషలేములో నీ కుటుంబం ఉండకపోయినా అది సురక్షితంగా బ్రతుకుతుంది అని అనుకుంటే అది పొరపాటు. అది పొరపాటు. కారణం ఏంటంటే యెరూషలేమునే సురక్షితం ఉంది, కానీ యెరికోలో సురక్షితం లేదు. యెరికోలో ఉన్నదంతా పాపం, యెరికోలో ఉన్నదంతా వ్యభిచారం, యెరికోలో ఉన్నదంతా దోషకులు, యెరికోలో ఉన్నదంతా దొంగలు, జీవితాన్ని పాడు చేసేవాళ్ళు, జీవితాన్ని నాశనం చేసేవారు, జీవితాన్ని పాడు చేసేవారు. కనుకనే లోకాన్ని విడిచిపెడదాం, యెరూషలేములో నివసిద్దాం. ఎందుకయ్యా అంటే యెరూషలేములో నీ ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని నీకు వినిపింపజేయడం చేస్తాడు. యెరూషలేములో దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆయన మెల్లనైన చల్లనైన తీయనైన స్వరం చేత ప్రభు నీతో మాట్లాడి నీతో ముచ్చటించి, నిన్ను ఆదరించి, నిన్ను సేద తీర్చి, నీ జీవితాన్ని అందనంత స్థితి